సువార్త 6వ అధ్యాయము 63వ వచనం అండి. నేను 1, 2, 3 అంటాను, చదువుతారు అందరూ కలిసి. ఓకేనా? తీసారండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం అండి. ఓకేనా? 1, 2, 3 గో. చదవండి అందరూ. ఆత్మ జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఓకే, ఆత్మయు జీవమై ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మెల్లమెల్లగా స్పష్టంగా మీకు అర్థమయ్యే రీతిలో నేను వాక్యం చెప్పడానికి ప్రయత్నిస్తాను. హల్లెలూయా. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం ప్రకారంగా ఈ ఎవరి మాటలు అంటే యేసు ప్రభు యొక్క మాటలు. ఆయన ఏమంటున్నాడంటే, నేను మాట్లాడుచున్న మాటలు అవి ఒట్టి మాటలు కావు, కానీ ఆ మాటలు ఎటువంటి మాటలు అంటే జీవమును ఆత్మయున్నవి. హల్లెలూయా. సో ఎప్పుడైతే యేసు ప్రభువారు మనతో మాట్లాడుతున్నారో మన మాటల ద్వారా ఏం పొందుకుంటున్నామంటే జీవం పొందుకుంటున్నాము. మాటల ద్వారా ఏం పొందుకున్నామంటే మనం ఆత్మను పొందుకుంటున్నాము. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు బైబిల్ గ్రంథం చెప్తుంది, యేసు ప్రభువారు ఈ లోకమునకు ఏ విధంగా పంపబడ్డారో మనము కూడా ఈ లోకంలోకి అదే విధంగా పంపబడ్డాము. ప్రైజ్ ది లార్డ్. ఇలా చెప్పండి, యేసు ప్రభువారు ఏ విధంగా పంపబడ్డారో నేను కూడా అదే విధంగా పంపబడ్డాను. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇందాక చాలా బాగుంటాయి, ఇందాక చాలా బాగుంటాయి. చూడండి, ఇప్పుడు బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలు చూస్తే ప్రవక్తలు, రాజులు అలా దేవుని చేత అభిషేకింపబడి దేవుడు వారికి ఏదైతే పని అప్పగించారో ఆ పనులు చేసుకుంటూ వెళ్ళారు. ప్రైజ్ ది లార్డ్. కానీ వీళ్ళందరిలో కూడా యేసు ప్రభులో ఎలా అయితే కొలత లేని ఆత్మ ఉన్నదో వారిలో అలా లేదండి. అంటే ప్రభు పని చేయడానికి ఆత్మను పంపించేవారు, ఆత్మ వెళ్ళి ఆ పని పూర్తి చేసుకుని మళ్ళీ మనం విడిచిపెట్టి వెళ్ళిపోయిందన్నమాట. ప్రైజ్ ది లార్డ్. కానీ యేసు ప్రభు స్టోరీ డిఫరెంట్ అండి. ఓకేనా? అంటే పరిశుద్ధాత్మ సంపూర్ణంగా ఎటువంటి మెజర్మెంట్స్ లేకుండా యేసు ప్రభులోకి రావడం జరిగింది. హల్లెలూయా. నన్ను వెంబడిస్తాను. అయితే యేసు ప్రభు వారు వెలుగు అన్నారు అనుకోండి, తనలో పరిశుద్ధాత్మ ఏం చేస్తారంటే ఆ మాటను పట్టుకొని అక్కడ అంతా వెలుగు చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యేసు ప్రభు వారు స్వస్థ పొందుకొందురు గాక అన్నారు అనుకోండి, ఆయన పరిశుద్ధాత్మ ఏం చేస్తారు, ఆ మాట పట్టుకుని అక్కడ అందరినీ స్వస్థపరచుకుని వెళ్ళిపోతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు బైబిల్ గ్రంథం చెప్తుంది, యేసు ప్రభు వారు ఏ విధంగా పంపబడ్డారో మనం కూడా ఆ విధంగానే పంపబడ్డాం. ఇప్పుడు యేసు ప్రభు వారు మాట పలికినప్పుడు ఆయన మాటలు జీవము ఆత్మయు కదా. మనము కూడా విశ్వాసంతో పలికినప్పుడు ఆ మాటలు ఏ మాటలుగా తయారైతాయి అంటే జీవముగాను ఆత్మగా మారుతాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నువ్వు చీకటి చేసి వెలుగు అన్నావు అనుకో, నీలోని పరిశుద్ధాత్మ ఏం చేస్తాడా మాట పడిన అక్కడ అంతా వెలుగు కలిగేస్తాడు. నువ్వు ఆరోగ్యం కలుగును కాక అంటే నీలోని పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే నీ మాట పట్టుకుని అక్కడ అందరూ స్వస్థపరుస్తారండి. ప్రైజ్ ది లార్డ్. స్థితి ఇంకా కొంచెం బాగుండేది, కొంచెము వాయిస్ ఎక్కువైపోతుంది. ఓకే, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓకే, నేను చెప్పింది అర్థమైందా? ఎవరు చెప్తారు? అక్కడి నుంచి అడుగుతాను, చెప్పండి. నేను ఏం చెప్పాను? ఇక్కడ వాళ్ళు ఎవరు చెప్తారు? ఓకే, దట్స్ గుడ్, థ్యాంక్ యూ. ఒక పాయింట్ చెప్పారు. మీరు చెప్పండి, ఏం చెప్పాలి?
అవసరం అటు మీరు ఓకే. హల్లెలూయా. వినండి, యేసు ప్రభు యొక్క మాటలు జీవము ఆత్మ ఉన్నాయి. ఓకేనా? యేసు ప్రభు వారు తండ్రి ద్వారా ఏ విధంగా పంపబడ్డారో మనము కూడా అదే విధంగా పంపబడ్డాము. ఇప్పుడు మనము కూడా పలికినప్పుడు మన యొక్క మాటలు జీవములు ఆత్మ ఉన్నాయి. యేసు ప్రభు వారు పలికినప్పుడు పరిశుద్ధాత్ముడు ఆ మాటను పట్టుకుని పనిచేసేవారు. ఇప్పుడు మనము కూడా అదే మాటను విశ్వాసంతో పలికినప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు దాన్ని కార్యసాధకం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, మీకు ఏం చెప్పండి ఏమన్నా మనం చూసి ఫస్ట్ యేసు ప్రభు మాటలు ఏంటివి? జీవము ఆత్మ ఉన్నాయి. సో మీకేం చెప్పాను? తండ్రి ఏ విధంగా అయితే యేసు ప్రభు లోకాన్ని పంపారో మనం కూడా అదే విధంగా పంపబడ్డాం. సో మీకేం చెప్పాను? యేసు ప్రభు పలికినప్పుడు ఆయన మాటలు జీవము ఆత్మ ఎలా అయితే ఉన్నాయో మీరు కూడా పలికినప్పుడు మీ మాటలు ఏ మాటలు? జీవము ఆత్మ ఉన్నాయి. మీకేం చెప్పాను? యేసు ప్రభు వారు పలికినప్పుడు పరిశుద్ధాత్మ ఎలా అయితే మాటలు పట్టు పనిచేశారో మీరు కూడా పలికినప్పుడు కూడా పరిశుద్ధాత్ముడు మీరు పలికిన మాటలు ఏం చేస్తారంటే దాన్ని కార్యసాధకం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందండి? ఇది నా ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ చెప్తాను. ఇప్పుడు నా ప్రశ్న, యేసు ప్రభు లోకంలోకి వచ్చినప్పుడు పనంతా ముగించుకొని వెళ్ళిపోయారా లేదా సగం పని ఏమైనా మనకు అప్పగించి వెళ్ళారు? ఏమండి? సిలువలో యేసు ప్రభు వారు మనకు తెలిసిన విధంగా లెక్కేసుకుంటారు 7 సార్లు ఆయన మాట్లాడారు అనేసి. దానిలో ఒక మాట ఏంటిది? నన్ను దేని నిమిత్తం మీద లోకం పంపారో ఆ పనులని పూర్తి చేసి అని చెప్పారు. అంటే యేసు ప్రభు లోకంలోకి వచ్చినప్పుడు పని పూర్తి చేసి వెళ్ళారా లేదా సగంలోనే విడిచిపెట్టి వెళ్ళారా? మీరు చెప్పండి అమ్మా. నేను చెప్తున్నారా? పూర్తి చేశారు. మీరు చెప్పండి. పూర్తి చేశారా? ఏమండి? యేసు ప్రభు మొత్తం పనులు పూర్తి చేశారా? ఓకే అమ్మ చెప్పరా, యేసు ప్రభు పనులు పూర్తి చేశారా? సగం విడిచిపెట్టారా? ఫినిష్ అంటే ఫినిష్ అయినా లేదా ఇంకా అన్ఫినిష్ ఏమైనా ఉందా? పొద్దున మా ఇంట్లో ఉప్మా చేశారు. ఉప్మా బాక్స్ ఇంకా 4 కూరలు పంపించు. వచ్చినప్పుడు బాక్స్ మాత్రం వచ్చినా ఉప్మా రాలేదండి. అని వీళ్ళు ఏం చేసారు? ఉప్మా మొత్తం ఏం చేశారు? ఫినిష్ చేశారు. అని వీళ్ళే ఫినిష్ చేయగలిగితే మహానుభావుడు ఈ లోకంలోకి వచ్చినప్పుడు పని పూర్తి చేయగలరా? ఫినిష్ చేశారు. ఫినిష్ చేశారు చెప్పండి. ఇప్పుడు చెప్తాను ఏం ఫినిష్ చేశారు. ఎవరో ఉప్మా అంటారు. యేసు ప్రభు ఏం ఫినిష్ చేశారు? ఓకే, ఉద్దేశం నెరవేర్చారండి. ఏంటో ఉద్దేశం అంటున్నాను. సరే మీరు చెప్పండి. సరే ఇక్కడ చెప్తాం. యేసు ప్రభు పూర్తి చేసిన పని ఏంటిది? అటు ర్యాప్చరీ గ్యాంగ్ చెప్పండి. మెట్సకి ఏమంటున్నాం? మన పాపములను ఆయన తీసివేసి ఏం చేశాడు? ఆయన నీతి మనకి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. సరే మీ పాపాలు ఉన్నారు, ప్రవర్తన నీతివంతులు మార్చేశారు. నీతి అనేది ఏంటండి? స్థాయి. నీతి ఏంటిది? స్వభావము మరి మన యొక్క స్థాయి. ఓకేనా? సరే ఇంకో పాయింట్ చెప్పండి. యేసు ప్రభు ఏమి పూర్తి చేసి వెళ్ళారు? శాపాలను తీసుకుని ఆయన ఆశీర్వాదం మనకి ఇచ్చారా? ఎస్. మీరు చెప్పండి. సరే మీ దగ్గర వస్తున్నారు, మీరు చెప్పండి అమ్మా. యేసు ప్రభు ముగించిన పని ఏంటిది? అక్కడ చెప్పండి. ఎస్, మనకి ఆయనలో ఆరోగ్యం ఇచ్చారు. దట్స్ గుడ్. మీరు చెప్పండి అమ్మా. యేసు ప్రభు చేసిన పని ఏంటిది? నశించిన వారిని వెదికి రక్షించి ఏం చేశారు? రక్షించారు. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ సూపర్, ఏది కాంబెల్. కానీ దీనిపైన పని చేశారు. దీనికన్నా గొప్ప పని చేశారు ఆయన. అది ఫౌండేషన్. ఆయన జీవమును మనకి ఇచ్చారండి. ఇప్పుడు ఆయన జీవం నీలోకి వస్తే మరణం ఉంటుందా? ఇంకా
ఆయన జీవం నీలోకి వస్తే అనారోగ్యం ఉంటుందా? ఆయన జీవం నీలోకి వస్తే పేదరికం ఉంటుందా? ఆయన జీవం నీలోకి వస్తే శాపాలు ఉంటాయా? ప్రైజ్ ది లార్డ్. కొంతమంది ఇలా అంటారండి, మట్టి విరా మట్టి విరా ఖబరదడమా. ఏమండి, మనందరం మట్టి అండి. ఈ మట్టి అంతా ఏమైపోవాలంట? మట్టిలోనే కలిసిపోవాలి. మరి యేసుతో కలిసిపోయారా? హానోకు కలిసారా? ఏలియా కలిసారా? మనం కలుస్తామా? హలో, ఎత్తబడే సంఘం ఉందండి. ఆ సంఘం మనమే. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథం అంటుంది, హానోకు మరణము రుచి చూడకుండానే ఆయన కొనుక్కోబడ్డాడంట. ప్రైజ్ ది లార్డ్. మన ముందే ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. మన ఏ సంఘం తెలుసా? ఎత్తబడే సంఘం. చెప్పండి, మేము ఎత్తబడే సంఘము. మనం మట్టిలో కలవమండి, మహిమలు కలుస్తాం. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? యేసు ప్రభువారు రోగాన్ని జయించాడు, శాపాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, మరణాన్ని జయించాడా? పాపమును జయించాడా? మరి యేసు ప్రభువారు ఏది జయించి మనకి ఇచ్చారో అది మనందరం అనుభవించడం కాక. నమ్మేవాళ్ళు ఉన్నారా? గట్టిగా హల్లెలూయా చెప్తారా? నువ్వు వరిసే హల్లెలూయాకు ఎరుకో గొడవలు ఏమున్నాయి కూలిపోవాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, మరణం అనండి. బైబిల్ గ్రంథం అంటుంది, ప్రభువు మరణాన్ని ఏ విధంగా చూస్తారంటే శత్రువు చూస్తారు. ప్రభువు శత్రువు ఎవరు? ఇప్పుడు నీకు నాకు శత్రువు ఎవరు? మరణం మీ ఇంటికి వచ్చిందని బట్టి నువ్వు ఏం చేయాలి? కూర్చుని స్నేహం కాదు, చేయాల్సిన పని ఏంటిది? హలో, ఏం చేస్తారు మీరు మరణం మీ ఇంటికి వస్తే? అసలు మీ ఇంటికి రావడం ముందు ఆలోచించలేదు. అరే ఆల్రెడీ 2 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడే వీళ్ళ బాబు నన్ను ఓటింగ్ చేశాడ్రా. ఒక మాట చెప్తాను, గ్రహించండి. మనందరం సాధారణ పోరాడుతున్నామా? పోరాడలేదు. వాక్య రాసుకుంటున్నాం. మనం పోరాడి సాధారణ ఎందుకు భాస్కర్ మన ఇద్దరు పోరాడుతూ ఉంటారా? ఏపీసీలో ఏం చెప్తుంది? మనం పోరాడుతున్నది శరీరంతో కాదు కానీ ఎవరు పోరాడుతున్నాము? చెప్పండి, పోరాడుతున్నామని చెప్పండి. పోరాడుతున్నాం. కానీ గమనించండి, యేసు ప్రభువు పోరాడిన సాతానుతో మనం పోరాడలేదు. అంటే ఇదివరకు సాతాను ఈ ఆదాముకి ఇచ్చిన అధికారంతో పెత్తనం చేసేవాడు. వింటున్నారా? కానీ ఇప్పుడు ఏమైపోయింది? ఆ యేసు ప్రభు వచ్చి మొత్తం అధికారం మొత్తం తీసుకుని మనకి ఇచ్చేసారు. అంటే మనం ఎటువంటి సాతానుతో పోరాడుతున్నాం అంటే శక్తి లేని సాతానుతో, పలు లేని సాతానుతో, అధికారం లేని సాతానుతో, గోరు లేని సింహంతో మనం పోరాడుతున్నామని. అంటే సాతాన్ని చూసినప్పుడు వాడు మొత్తం ఖాళీ అంట. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పేది ఎవరు అర్థమవుతుందా? నక్కలేదు అర్థమైందా? ఒక మేరకు వచ్చేస్తున్నా అక్కడ ఏమంటారు మీరు అంటారా? దానికన్నా అసహ్యమైన వ్యక్తి సాధారణ. ఓకే, పాస్టర్ క్రిస్ఐ గారు మీ యొక్క రేపతాల్లో ఆయన చెప్పే విషయం ఏంటంటే, మనుషులు పోరాడున్నది కేవలం సాతానుతోనే కాదు, కానీ వారు దేంతో పోరాడుతున్నారంటే వారి యొక్క మనసుతో పోరాడుతున్నారు. విన్నారా? చెప్పండి, మనసు అని చెప్పండి, మైండ్ సెట్ అని చెప్పండి. సో ఈ మనసు దేని చేత ప్రేరేపింపబడుతుంది అంటే మనం ఉన్న అట్మాస్ఫియర్ చేత ప్రేరేపింపబడతారు. అర్థమైందా? మనం దేని చేత ప్రభావింపబడతామో, మనం ఎక్కడైతే ఉంటామో దాని చేత ప్రభావింపబడతాం. ఓకే, మీరు ఎక్కడ ఉంటున్నారండి? స్కూల్లో ఉంటున్నారా? ఉద్యోగాల్లో ఉంటున్నారా? వ్యాపారాలు ఉంటారు. మీరు ఎక్కడంటే ఆ ప్రభావం మీ మీద ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే మీరేం చేయాలి? మీలో ఉన్న ప్రభావం ఆ చోటుకి వెళ్ళాలండి. నేను చెప్పాల్సిన మనం గట్టిగా చెప్పాను. యేసు ప్రభు వెళ్తున్నప్పుడు అంట ఆయన ప్రభావం ఆయన వస్తూ ఉండేదంట. అంటే రేపటి రోజు స్కూల్కి వెళ్ళినప్పుడు
నీలో ఉన్న ప్రభావం స్కూల్లోకి వెళ్ళాలి. నువ్వు ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు నీలో ఉన్న ప్రభావం ఉద్యోగంలోకి వెళ్ళాలి. నువ్వు బయటికి వెళ్తున్నప్పుడు నీలో ఉన్న ప్రభావం బయటికి రావాలి. హల్లెలూయా. అక్కడ ఎవరైతే విశ్వాసంతో ఉంటారో వచ్చి నీ చెంగును ముట్టుకున్నా నువ్వు కలిగిన వాళ్ళు స్వస్థ పొందుతారండి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, నాలోని ప్రవాహం వెళ్తుందని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఇష్టానుసారంగా ప్రభావం బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. నువ్వు దాన్ని డైరెక్ట్ చేసేలా స్వస్థ పొందుకుని దాకా అనుకో, ఆ ప్రాంతంలో స్వస్థ కలుగుతుందండి. ప్రైజ్ ది లార్డ్. సో యేసుప్రభువు వారు మనకి ఏమి ఇవ్వడానికి వచ్చారంటే ఆయనలో ఉన్న జీవము, నిత్య జీవం ఇవ్వడానికి వచ్చారండి. హల్లెలూయా. అందుకే నువ్వు ఎలా పడితే అలా మాటలు పలికేసావు అనుకో, ఎలా పడితే అలా జీవితం ఉండదు. నువ్వు ప్రతిసారి చి 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 అని అసహించుకున్నావు అనుకో, నీ లైఫ్ అసహించబడుతుంది. పాస్టర్ క్రిస్టియన్ ఒక మాట అన్నారు. ఆయన ఏమన్నా సార్, ఐ హ్యావ్ నెవర్ సెడ్ ఐఎమ్ హంగ్రీ. ఐ హ్యావ్ నెవర్ సెడ్ ఐఎమ్ హంగ్రీ. నేను ఆకలి కలిగి ఉన్నాను అని పాస్టర్ క్రిస్టియన్ ఎప్పుడు చెప్పలేదంట. అంటే తినరా, తింటారు, కానీ దైవజనులకు లాంగ్వేజ్ వేరే. మీకు అర్థమవుతా? మన లాంగ్వేజ్ వేరే. యేసుప్రభువు ఆకలి కలిగి ఉన్నారు, కానీ ఎక్కడైనా చెప్పారు నాకు ఆకలి వేస్తుందని. ఈ గ్రంథకర్త రాశాడు ఆయనకు ఆకలి వేస్తుందని, కానీ యేసుప్రభువు ఎక్కడ కూడా ఆకలి వేస్తుందని చెప్పలేను. నీ లాంగ్వేజ్ నా లాంగ్వేజ్ చాలా వేరే. పాస్టర్ క్రిస్టియన్ గారి యొక్క చిన్న కుమార్తె తను చిన్నప్పుడు ఒకటే మాట్లాడారంట, డాడీ డాడీ నాకు ప్రపంచంలో 2 ఐశ్వర్యవంతులు తెలుసు అన్నారంట. ఎవరమ్మా అంటే, ఒకరు దేవుడు, 2 నువ్వు అని చెప్పారంట. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కూడా తను అదే కొలుపుతుందంట. రీసెంట్ గా పాస్టర్ క్రిస్టియన్ తనకున్న వెల్త్ ఎంతో చూపించారండి. మీకు తెలుసా వెల్త్ ఎంతో, ఐశ్వర్యం ఎంతో? ప్రైజ్ ది లార్డ్. నేను చూపిస్తాను మీకు. ఓ మై గుడ్నెస్. కొన్ని విషయాలు మనం తెలిస్తే మనం అనుభవించగలుగుతామండి. అంతేనా? ఓకే, ఎంతమంది తెలుసండి ఈ 24, 25, 26 మీటింగ్స్ ఎక్కడ జరుగుతున్నాయో తెలిస్తే కదా రాగలుగుతారు. అంతేనా? బైబిల్ రాదు మీకు తెలిస్తేనే దాన్ని అనుభవించగలుగుతారు. ప్రభువు ఏంటో మీకు తెలిస్తేనే ఆయన కృపను మీరు అనుభవించగలుగుతారు. ఆయన ఏంటో తెలిస్తేనే ఆయన ప్రేమను అనుభవించగలుగుతారు. వాక్యం అంటుంది, నా జనులు ఏం లేక నశించిపోతున్నారంట. ఏమా ప్రార్థన చేస్తున్నావా? జానతన్, ఆర్ యు ఏబుల్ టు అండర్స్టాండ్? ఐఎమ్ బీయింగ్ వెరీ స్లో. నా ప్రార్థన ఏంటంటే మీరు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఎలా వచ్చా అలా వెళ్ళకూడదని. మీరు మహిమతో తిరిగి వెళ్తురు కాక, కృపతో మీరు తిరిగి వెళ్తురు కాక, జీవంతో మీరు తిరిగి వెళ్తురు కాక, ఆరోగ్యంతో మీరు తిరిగి వెళ్తురు కాక, ఆశీర్వాదంతో తిరిగి వెళ్తురు కాక. ప్రైజ్ ది లార్డ్. ఆయన సన్నిధి చెంతకు తిరిగి వెళ్తురు కాక, ఆయన నామం మోసుకుని వెళ్తురు కాక. ప్రైజ్ ది లార్డ్. మీలో ఆయన ఆత్మ ఎంతమంది తెలుసండి? చెప్పండి, నేను దేవాది దేవుని యొక్క ఆలయమై ఉన్నాను. ఆయన జీవము, ఆయన ఆత్మ నాలో నివసించుచున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, సరే ఇంకో వాక్య భాగం చూద్దాం మనం అందరము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 45వ వచనం. ఓకే 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 ఓకే. కడపటి ఆదాము. ఓకే, మొదటి ఆదాము ఎవరంట? మొదటి ఆదాము ఎవరండి? మొదటి ఆదాము ఎవరండి అక్కడ? ఆఖరి ఆదాము. మొదటి ఆదాము ఎవరు? జీవించు ప్రాణి. ఆఖరి ఆదాము జీవింపచేయు ఆత్మ. ప్రైజ్ ది లార్డ్. ఇంగ్లీష్ లో భలే ఉంటది. ఎవరైనా చదవండి ఇంగ్లీష్ లో. ఇంగ్లీష్ చదవండి. చదువుతున్నారు. సో
So it is written the first Adam was a living soul, the last Adam was a quickening spirit. Say quickening spirit. Tell me జీవింపజేయు జీవమున ఆత్మ కదండి. ఏమాత్మ? జీవింపజేయు ఆత్మ. ఇప్పుడు ఆఖరి ఆదం అంటే ఎవరండి? ఆఖరి ఆదం ఎవరు? యేసు ప్రభువారు. ఇప్పుడు మనం ఎవరు? యేసు ప్రభు ఏ రీతిగా ఉన్నారో మనం కూడా ఆ రీతిగా ఉన్నామా? యేసు ప్రభు ఏ విధంగా పంపబడ్డారో మనం కూడా ఆ విధంగా పంపబడ్డామా? అంటే మనం ఎవరం అంటే జీవింపజేయు ఆత్మ ఉన్నాం మనము. అంటే ఎవరైనా అర్థమవుతుందా? నీకు సంబంధించిన అన్ని జీవింపజేయడానికి ఉన్నాయండి. అంటే ఒక్కసారి నీ చెయ్యి ఏ మరణాన్ని తాగినా సరే ఆ మరణం ఏమైపోతుందంట? ప్రైజ్ ది లార్డ్. మీకు ర్యాప్చరీ అంటే ఏంటో తెలుసా? మీకు నేను పెట్టిన మీకు చూసారా? హలో పాస్టర్ క్రిస్టియన్ గారు అంటారు ఐ హావ్ ద ర్యాప్చరీ అంటారు. ప్రైజ్ ది లార్డ్. సో ర్యాప్చరీలో మొత్తం ఏం చూస్తామంటే దేవుని యొక్క మాటలు మనం చూస్తాం. కానీ ఏ పాత ద్వారా వచ్చినాయి? ఏ పాత ద్వారా వచ్చాయి చెప్పండి? దేవుని యొక్క పాత ద్వారా వచ్చాయని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. సరే నేను ఒక ప్రాస్పెరిటీ గురించి ఒక మాట చెప్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం అండి. ఎఫెసీయులను చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. మన వెల్త్ అనేది చూపిస్తాను మీకు ఈరోజు. 3:8. సరే మీరు బయట ఎక్కువ ఇలాంటి వింటా ఉన్నారా? అరే హీ ఈస్ ద ప్రీచర్ ఆఫ్ ప్రాస్పరిటీ, వీళ్ళు కేవలము సమృద్ధి గురించి చెప్తారనేసి. అందరూ నా వైపు చూడండి, తర్వాత ఆ బైబిల్ మాకు తర్వాత చూద్దాం. కానీ సంజీవాని పత్రికను చూడండి. మీరు బయట వింటా ఉన్నారా? అరే వీళ్ళు ఎప్పుడు చూసినా సమృద్ధి గురించి చెప్తా ఉంటారు, ప్రాస్పరిటీ గురించి చెప్తా ఉంటారు, డబ్బుల గురించి చెప్తా ఉంటారు అని మీరు విన్నారా? ఫస్ట్ పిసా గారు అంటారు మరి నేనైతే ప్రాస్పెక్టివ్ ప్రీచ్ చేసి మరి నువ్వేంటో అడిగాను. హలో ఇద్దరు ఉంటారండి. ఒకరు సమృద్ధి గురించి చెప్పే సువార్థికులు, ఇంకోరు పేదరికం గురించి చెప్పే సువార్థికులు. మీకు ఏది ఇష్టం అండి? సరే అయితే ఫస్ట్ తీసే గారు అంటారు నాకున్న వెల్త్ క్యాలిక్యులేట్ చేయాలంటే మీ జపనీస్ క్యాలిక్యులేట్ పనిచేయని చెప్పారండి. ఏ ఖబరాదా. సరే ఒకసారి చూద్దాం. దేవుడు మన ప్రభువు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున అందరి మీద పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి ఏంటంట? శోధింప శక్యము కాని ఏంటంట? క్రీస్తు ఐశ్వర్యమును అన్య జనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైయున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికి తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అది అల్పుడనైనా అత్యల్పుడనైనా నాకు ఏ కృప అనుగ్రహించినట? ఏంటా కృప? ఈ కృప అంటే సరే ఏం పీస్ చదువుతాము. చదవండి 1, 2, 3 అంటాను. ఇంగ్లీష్ చదవండి. టు మీ దో ఐ యామ్ ద వెరీ లీస్ట్ ఆఫ్ ఆల్ ద సెయింట్స్ గాడ్స్ కాన్సెక్రేటెడ్ పీపుల్ దిస్ గ్రేస్. చెప్పండి దిస్ గ్రేస్. ఈ కృప అని చెప్పండి. అది ఏ కృప మనం చూద్దాం. దిస్ గ్రేస్ was granted and graciously entrusted to proclaim to the Gentiles the unending. చూద్దాం ఆ రిచెస్ ఏంటిదో. 1, 2 చూద్దాం.
చెప్పండి. బౌండ్లెస్, ఫ్యాథమ్లెస్, నెక్స్ట్ ఏంటిది? ఇన్కాలికబుల్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సరే, దాని గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలా నా వైపు చూడండి. ఆ మాటకు అర్థం ఏంటంటే మనకున్న ప్రాస్పరిటీకి, మనకున్న ధనమునకు లెక్క లేదండి. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే ఈ మాటలు గట్టిగా పట్టుకుంటారో మీ జీవితంలో అన్నిటి సప్లై మీరు చూస్తారండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ క్రిస్టియన్ ఇండియాకి వస్తున్నప్పుడు ఎంత విధుతం అనుకుంటారండి? నువ్వు ఎంత అనుకున్నావు అంత లిమిట్ పెట్టుకున్నట్టే. ప్రైజ్ ది లార్డ్. ఎవరు అర్థమవుతుందని చెప్పే మాటలు? హల్లెలూయా. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అన్నావు అనుకో, ఈసారి పాస్టర్ క్రిస్టియన్ గారు వస్తున్నప్పుడు నీ కనీసం ఆ మీటింగ్కి ఒక కోటి వెళ్తాలి. ఎవరు అమ్మాయి అనిపించలేదు. అయ్యా, ఇందాక తెలిసి చెప్పుకుంటూ వచ్చా మన మాటలు ఏమని చెప్పాను? జీవము ఆత్మయు. నువ్వు పలికిన మాటను ఎవరు నెరవేరుస్తారు? నువ్వు పలకాల్సిన విశ్వాసంతోనే. పలుకుతాం ఒకసారి విశ్వాసంతో. మొత్తం గ్రూప్ డివైడ్ చేద్దాం. మీరు ఎంత విత్తాలనుకుంటున్నారండి? ధైర్యంతో, విశ్వాసం, అధికారంతో చెప్పండి. సరే, ఎంతమ్మా? ఎంత? ₹1,00,00,000 అంట. ఆమె నేను చెప్తారా? ఎవరు ఆమె అంటలేదా? అధికారంతో గట్టిగా ఎంత ఇద్దామన్నారండి? ఆమె చెప్తామా? మీరండి ఎంత? మరి మీరేమంటున్నారు? అది కదండి. ఆమె రండి, వస్తారు. ఆమె 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు. ఇక్కడ మీరండి చెప్పండి ఎంత? 5 కోట్లు అంట. ఆమె అంటారా? ఓకే, అటు బా. అరే పలుకులే మీరు ఆమె. జాన్సన్ ఎంత ఉన్నావు? ఇటు 1 బిలియన్ అంట. 1 బిలియన్ ఎంత? 100 crores. ఇప్పుడు మాట్లాడుతున్నాం మనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు పలికిన మాటను ఎవరు కార్యసాధన చేస్తారు? ఏదో కొన్ని నువ్వు పలికి అయ్యి బాబు ఇది ఎలా సమకూర్చాలో ప్రయాసపడుతున్నావు. అక్కడ నువ్వు మిస్టేక్ చేసేది. నువ్వు పలికిన మాటను పరిశుద్ధాత్ముడు కార్యసాధన చేస్తాడు. నువ్వేమైతే పలికో దాన్ని పట్టుకు అంతే చాలు. ప్రైజ్ ది లార్డ్. మీరు కొడుకుని పట్టుకున్నారా? మీరు 2 కోట్లు మీరు పట్టుకున్నారా? మీరు 5 కోట్లు మీరు పట్టుకున్నారా? మీరు 10 కోట్లు మీరు పట్టుకున్నారా? మీ 100 కోట్లు మీరు పట్టుకున్నారా? దాన్ని పట్టుకుని 1 నిమిషం భాషలో ప్రార్థన చేద్దాం. వచ్చి Oh Radha Bahase Kele Bondo, Oh Radha Bahashi Baba Haso Kura Radha, Ina Mande Ile Bohoshi Baba Radha Bandi, Oh Radha Bahase Kele Bondo Oshi Baba Radha, Oh Radha Bahase Kele Bondo Oshi Baba Radha. In Jesus' name, Hallelujah. Hebrew రాసిన పత్రిక 6వ అధ్యాయము 2 వచనాలు. దీంతో మనం వాక్యం ముగించుకుందాం. వచనాలు చదువుకొని హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాలు. ఇలా ముందుకు వచ్చేసాయి. ఓకే, సరే. అందరూ నా వైపు చూడండి, నన్ను చూడండి. రాసుకుంటున్నాను, తెగ రాసుకుంటున్నాను. ఓకే, నేను ఫస్ట్ పాయింట్ దేవుని చెప్పాను. మన మాట ఏంటిది? ఆత్మయు జీవము. ఓకేనా? రెండోది ఏం చెప్పాను? మనము మరణం నుండి జీవంలోకి వచ్చాము. రెండో విషయం చెప్పాను. మూడో విషయం ఏం చెప్పాను? మన ఎంత ధనవంతులమో మనం చెప్పాలి. ఓకేనా? 3 పాయింట్స్. 4th పాయింట్ నేను ఏం చెప్తానంటే మన హస్త నిక్షేపాలు కూడా చెప్తాను నేను. దేని గురించి? అసలు మన చేతులు ఏమున్నాయో చెప్తాను. ఓకేనా? చదువుదామా? 1, 2, 3 హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనం చదువుతాం. దేవుని యందలి విశ్వాసమును, దేవుని యందు విశ్వాసం అని చెప్పండి. ఓకే,
త్వరగా నేర్చుకుందాం. దేవుని విశ్వాసం అంటే ఏంటిది? ఓకే, విశ్వాసం ఎలా వస్తుందమ్మా? వింటారా? విశ్వాసం వస్తుందంట. మన ప్రభు విశ్వాసం ఇచ్చారా ఇవ్వలేదా? ఎంత ఇచ్చారండి? ఎంత ఇచ్చారండి? లిమిట్లెస్. ఎంత ఇచ్చారు? ఓకే సరే, విశ్వాసం వస్తుంది, వినడం వల్ల వస్తుంది. విశ్వాసం ఇచ్చారా? విన్నారు కూడా వచ్చింది ఉంది మీ దగ్గర. సో విశ్వాసం ఎలా పెంచుకోవాలండి? వాక్యము ఓకే సరే, ఇటు మీరు బావగారు మన విశ్వాసం ఎలా బలపరుచుకుంటామండి? స్ట్రాంగ్ ఫెయిత్. హలో చూడండి, విశ్వాసం వినడంలో వస్తుంది. ఎలా పెరుగుతుంది అంటే వినే కొలది వస్తుంది. దాన్ని ఎలా స్ట్రాంగ్ గా చేసుకుంటామంటే దాన్ని అనుసరించిన బట్టి చేయడం. స్ట్రాంగ్ ఫెయిత్ ఈజ్ బై డూయింగ్ ద వర్డ్. బలమైన విశ్వాసం అంటే ఏంటిది? ఆ వినిన మాట పట్ల మనం చేయడమే. ఆమె చేయదు ఏం చేసింది? ఇప్పుడు విశ్వాసం ఏంటిది సార్? విశ్వాసం ఏంటిది? స్ట్రాంగ్ ఫెయిత్. అంటే ఆ విశ్వాసం ఏంటిది? విశ్వాసం ఏంటిది? జరిగడం లేదా? దాన్ని స్ట్రాంగ్ ఫెయిత్ అంటారండి. ప్రైజ్ ది లార్డ్. సరే, విశ్వాసం చాలా ఇంపార్టెంట్ అండి. యేసు ప్రభువారు అంటే లోకంలోకి వచ్చినప్పుడు ఆయన ప్రశ్న వేస్తాడు. నేను వచ్చిన విశ్వాసం కనుక్కుంటానని ప్రశ్న వేశారు. ఏమన్నా ప్రశ్న వేశారు అమ్మా? ప్రశ్న ఏంటిది? యేసు ప్రభు లోకంలోకి వచ్చినప్పుడు విశ్వాసం కనుక్కుంటానా అని యేసు ప్రశ్న వేశారు. మరి సమాధానం ఏంటిది? మీ సమాధానం ఏంటిది? విశ్వాసం ఉన్నంత వరకు విశ్వాసం ఉంటుందండి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నేను ఉన్నంత వరకు విశ్వాసం ఉంటుందండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, మై నేమ్ ఇస్ ఫెయిత్. హల్లెలూయా. నెక్స్ట్ ఎలా పిలుస్తారు? మనం ఏమని పిలుస్తారు? విశ్వాసం అని పిలుస్తారా? అంటే మన ట్యాగ్ లైన్ ఏం చేస్తా? ఫెయిత్ 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 ఫెయిత్. ఈ సంఘం నెక్స్ట్ ఎవరిగా పడతారో వాళ్ళకి ఫెయిత్ అన్న పేరు పెట్టదు గాక. మీకు కొన్ని పేరు చెప్తారు వినండి. క్రైస్తవ ఎలా పెడతారు సార్? హీలింగ్ స్టిల్స్ లైఫ్ హీలింగ్ సర్వీసెస్, పవర్ ఆఫ్ యువర్ మైండ్, లవ్ వరల్డ్ ఇండియా. హలో, జాయిన్ దిస్ చారియట్. ఒక దైవజనం పిల్లలు పడతాం అంటే పవర్ ఆఫ్ యువర్ మైండ్, జాయిన్ దిస్ చారియట్, హీలింగ్ స్టిల్స్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి పిక్చర్లు అండి. ఎస్ సార్, డౌటే లేదు. నిజంగా మీరు అన్నది నిజమని చెప్పండి. హల్లెలూయా. మన ఎంత పిచ్చ అంటే మన పిచ్చికి ప్రభావం దిగొచ్చు కాక. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ అన్నమాటది ఈ లోకంలో వెర్రి వారిని ప్రభు ఏం చేస్తారంటే జ్ఞానుల్ని వెర్రివారు చేస్తారంట. ప్రైజ్ ది లార్డ్. God will take the rejected pieces and make the wise to look full. Hallelujah. ప్రభు దేవుని కరుణ కాదు ప్రభు. నువ్వే కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఎవరి మాట కూడా తెలుసా? బైబిల్ మీద గ్రిప్ లేని మాట అనుకుంటారు. ప్రభు ఎందుకు ఎందుకున్నావు ప్రభు, నువ్వు మిస్టేక్ చేసావు ప్రభు. అర్థమవుతుందా మీకు? ఆయన యొక్క ప్రశస్తమైన అమూల్యమైన రక్తం చేత కడగబడి మనం స్పెషల్ గా చేయబడ్డామండి. ప్రైజ్ ది లార్డ్. సే ఐ యామ్ స్పెషల్. నేను మన మీకు చెప్పాను సండే రోజు మన ఎందుకు ఎక్కడికి వెళ్ళినా స్పెషల్ అడుగు మీకు చెప్పాను నేను. ఈ టిఫిన్ ఏం స్పెషల్ అండి, ఈ సీట్లు ఏం స్పెషల్ అండి అని అడిగే వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఉన్నారా? ఏదైనా జ్యూస్ షాప్ లో స్పెషల్ ఏంటని అడుగుతారా మీరు? ఏదైనా రెస్టారెంట్ వెళ్ళినప్పుడు ఏ స్పెషల్ అడుగుతారా? ఎందుకు అడుగుతున్నారు? మీరు స్పెషల్ కాబట్టి. అర్థమవుతుందా? ఏమన్నా సార్ సార్ నాకు ఇక్కడ ఆర్డినరీ ఏముందో అది తీసుకుంటారా? హలో చెప్పండి, ఐఎమ్ సో స్పెషల్. ప్రైజ్ ది లార్డ్. ఓకే, మన దేని గురించి మాట్లాడడం? దేవుని విశ్వాసం గురించి మాట్లాడడం. నెక్స్ట్ కంటిన్యూ. బాప్టిజం గురించి చెప్పండి. సరే, బాప్టిజం గురించి ఎంతమందికి ఐడియా ఉందండి? సరే, మనం ఫస్ట్ దేనిలో బాప్టిజం పొందుకుంటాము? ఫస్ట్ అండి నీళ్ళు ఎప్పుడు ఎప్పుడో ఆయన రక్షింపబడిన తర్వాత కొన్ని సంవత్సరాలకి పెళ్లి ముందు బాప్టిజం తీసుకొని వద్దాం మన దగ్గర. సరే, నేను బాప్టిజం గురించి చాలా త్వరగా చెప్తాను. మన మొదటి బాప్టిజం ఏంటంటే క్రీస్తులోకి రావడము. దాన్ని క్రీస్తు బాప్టిజం అంటారు. ఎవరిస్తారు మనల్ని? పరిశుద్ధాత్ముడు ఇస్తారు. అంటే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? ఒప్పింప చేస్తాడు. రే నీకు నాకు ఆయనే కావాలరా,
ఆయన ప్రభువుగా రక్షకుడుగా అంగీకరించడం, అవును ప్రభువా నా ప్రభువు అంటావు. ఏమంటావు? జీసస్ ఇస్ లార్డ్ అంటావు కదా. అన్నప్పుడు ఏం జరుగుతుంది? పరిశుద్ధాత్మను పట్టుకొని యేసు ప్రభువులో నడిపిస్తారు, క్రీస్తులో నడిపిస్తారు. అది మొదటి బాప్టిజం. రెండో బాప్టిజం ఏం చేస్తా? ఈ క్రీస్తు ఏం చేస్తారు అనుకున్నారు? మళ్ళీ పరిశుద్ధాత్మను నడిపిస్తారు. అదే పరిశుద్ధాత్మ యొక్క బాప్టిజము. మీకు అర్థమవుతుందా? ఫస్ట్ ఏమో బాప్టిజం ఆఫ్ హోలీ స్పిరిట్. చెప్పండి, బాప్టిజం ఆఫ్ హోలీ స్పిరిట్ ఏంటిది? ఓకే, దత్తురా త్వరగా నువ్వు కూడా చూద్దాం. ఇక్కడ వచ్చారు నల్ల చొక్కా వేసుకున్నాడు. పాస్టర్ క్రిస్టియన్ బ్లాక్ మాట చెప్పారు, మీరు విన్నారా? బ్లాక్ అసలు కలరే కాదు. బ్లాక్ ఏం తెలుసా? absence of light, absence of color. దాని చాలా మాట్లాడు. సరే, ఇప్పుడు ఇస్సాక్కి ప్రభు అలవాటు తెలియదు. ఈ బాప్టిజం వచ్చి యోహాను ఏం చేశాడు? దత్తుకి సువార్త చెప్పినప్పుడు ఈ దత్తు ఏమిగా మారాడు? ఇస్సాక్గా మారాడు. అంటే జరిగిన కార్యక్రమం ఏంటంటే చెప్పాను. స్టీవెన్ గారు 5 నిమిషాలు ఒప్పుపడతారా? ఇది మర్చిపోకండి లైఫ్లో. రాబాయ్ ఈయన పరిశుద్ధాత్ముడు అండి. చెప్పండి, మనిషి, పరిశుద్ధాత్ముడు, క్రీస్తు. ఈయన ఎవరు? మధ్యలో పెడుతున్నాను. ఇప్పుడు ముగ్గురు. ఇప్పుడు క్రీస్తు, యేసు ప్రభువు, పరిశుద్ధాత్ముడు. ఎంత నేను దేవుణ్ణి. ఓకేనా? మా ముగ్గురు గొప్పవారండి. పరిశుద్ధాత్ముడు గొప్పడా, యేసు ప్రభు గొప్పడా, తండ్రి దేవుడు గొప్పడా? ఎంతో నమ్ముతున్నారు. సరే, నెక్స్ట్ టైం ప్రార్థన చేసినప్పుడు తండ్రికి మహిమ కలుగును గాక, కుమారునికి మహిమ కలుగును గాక, పరిశుద్ధాత్మునికి మహిమ కలుగును గాక. పాపం ముగ్గురు ఎవరు ఫీల్ అవుతారో తెలియక ముగ్గురు కాల్ చేస్తారు కదా, మీరు ముందు పెట్టుకుంటారు, పేరు చెప్పేస్తారు, ముందు పెట్టుకుంటారు వినండి. సరే, సో సువార్త ప్రకటించినప్పుడు ఆమె దివ్యగా నుంచో నేను సువార్త రాలండి ఆమె చెప్తుంది. సో మీరు సంఘంగా ఏం చేశారంటే దీనికోసం ప్రార్థన చేస్తా ఉన్నాడు. రాధా డబ్బా రాధా డబ్బా రాధా డబ్బా నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నా. సోల్ని ఇలా జరగాలి. ఆమె ఇప్పుడు సువార్త ప్రకటించేటాం డిస్టర్బ్ చేయగా పే చేసి. సో తినేం చేస్తుందంటే దానికి రాను. సో అన్నాడు దత్తు సువార్త చెప్తా ఉండదు మాట. సువార్త చెప్పినప్పుడు ఈ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే ఇస్సాకును పట్టుకోరు యోహాను జతపరచారు. జతపరచ మనం పక్కన తిరుగు అలా ముందుకెళ్ళు. జతపరచాలి మీ చేతులు కలుగు. ఓకే, ఇలా పట్టుకో. జరిగింది ఏంటిది? సువార్త ప్రకటిస్తున్నప్పుడు తిని ఒప్పించింది అంటే పరిశుద్ధాత్ముడు. ఎవరు ఒప్పిస్తున్నారు? నువ్వు ఒప్పించక్కర్లేదు, ఎవరు ప్రూవ్ చేయక్కర్లేదు. ఆయన కన్విన్స్ చేసుకుంటాడు. నువ్వు పలికితే ఆయన ప్రూవ్ చేసుకుంటాడు. వినండి. సో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారు? మనిషిని క్రీస్తు జతపరచు అంటే జరిగిన విషయం ఏంటి? అలా జర స్టీఫెన్ వచ్చి ఏం చేశాడు? వెనకరా చాలా పట్టుకుంది వదలండి కాసేపు. ఓకే, సో ఇప్పుడు ప్లీజ్ గమనించండి. స్టీఫెన్ అంటే పరిశుద్ధాత్ముడు ఏం చేశాడంటే ఇస్సాకును ఒప్పింపజేసి ఇస్సాకుని క్రీస్తులోకి తీసుకొచ్చారు. ఇది ఫస్ట్ బాప్టిజం. ఎవరిచ్చారు? బాప్టిజం ఆఫ్ ది హోలీ స్పిరిట్. రెండో బాప్టిజం ఎవరిస్తారంటే ఈ క్రీస్తు ఉన్నారు కదా, అంటే మీరు రాధాడబా శివ రాధాడబా అని పరిశుద్ధాత్మ కోరుకున్నారు కదా. ఇప్పుడు ఇస్సాకులో పరిశుద్ధాత్మ ఉన్నాడు. అక్కడ ఉన్నాడా? పరిశుద్ధాత్మ ఎక్కడ ఉన్నారండి? ఉన్నారా? కానీ ఎవరున్నారు? క్రీస్తు. క్రీస్తు ఎవరు? మన జీవము. ఈ కుమారుని యందు జీవం ఉన్నది. కుమారుని ఎవరు కలిగి ఉన్నారో జీవం కలిగి ఉన్నారు. అంతేనండి. ప్రైజ్ ది లార్డ్. ప్రకాష్ అంకుల్ ఎక్కడ ఉన్నారు? వినండి, ఇది జరిగిపోయిందా? నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దాం? క్రీస్తు అని చెప్పండి. యేసు క్రీస్తు కాదు, క్రీస్తు. క్రీస్తు మనం కూడా వస్తాం. క్రీస్తు అంటే సంఘం అండి. సో క్రీస్తుగా ఉన్నవారు ఏం చేస్తారంటే ఇస్సాకులోనికి ఎవరిని తీసుకొస్తారంటే పరిశుద్ధాత్మను తీసుకొస్తారు. ఇలా మధ్యలో ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎవరిలో ఉన్నారు? నేను చెప్పి మీకు అర్థమవుతున్నాయా? ఈ క్రీస్తు ఏం చేశాడంటే ఇస్సాకులోనికి పరిశుద్ధాత్మను పంపించారు.
ఇది రెండో బాప్తిజం. మూడో బాప్తిజం ఏంటి తెలుసా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ, అది నీటి బాప్తిజం. ఇప్పుడు తిను నీటి బాప్తిజం తీసుకోకుండానే ఎవరిని పొందుకున్నారు? జీవం పొందుకున్నారు. మరి ప్రభుత్వాలు ఇవ్వకూడదా? రెండోది, తిను నీటి బాప్టిజం పొందుకోకముందే ఎవరు పొందుకున్నారు? నెక్స్ట్ పరిశుద్ధాన్ని పొందుకున్నారు. అంటే ప్రభు రొట్టె ఇవ్వకూడదా? మీరు చూసారా? ప్రభు రొట్టె నువ్వు అంటే ఫిజికల్ ఇవ్వక మునిపే ఏసుకో వచ్చేసారు, పరిశుద్ధాత్మ వచ్చేసారు. మరి ఇంకా రొట్టె రక్షించడానికి ఇబ్బంది ఏముందండి? బాబు నీటి బాప్టిజం తీసుకోవాలి. సరే, నీటి బాప్టిజం తీసుకుంటే ఏమవుతుంది చెప్పండి? ఎవరైనా నీటి బాప్టిజం తీసుకోకుండా పరలోక రాజ్యం వెళ్తారా? వెళ్తారా? సరే, ఇంకో ఎగ్జాంపుల్ అయితే, ఒక పాపి మారు మనసు పొందలే, వేసుకుని అంగీకరించలేదు, కానీ నువ్వేం చేసావు? పెళ్ళని బాప్టిజం ఇచ్చేసావు. ఆ పాప ఏమైపోతాడు? ఏ తడిసిపోయినా పాపోతాడు అంతే. అంతేకాని నీటిలో ముంచే నీటిలో పవిత్రత ఉందా? నీటిలో అద్భుతుందా? నీటి బాప్టిజం ఎందుకంటే మన ప్రపంచానికి చెప్తున్నాం, నీకు నాకు సంబంధం లేదు, నా జీవితానికి ఏసే ప్రభావం చెప్తున్నాను, దానికోసం నీటి బాప్టిజము. అంతేగాని అమ్మ నువ్వు బాప్టిజం తీసుకున్న ప్రభువులో తీసుకోకమ్మా, ప్రభు ఎక్కడ చెప్పలే. అసలు వాటర్ బాప్టిజంకు ప్రభువులకు సంబంధమే లేదు. ఓకే, కూర్చోకండి త్వరగా, నేను చాలా ప్లీజ్ చేయండి. టైం ఎంత? టైం ప్లీజ్ 12:50. మనం అంతే కూడా సరే ఒక టైం. ఓకే, నెక్స్ట్ ఏంటిది చెప్పండి? కూర్చోవచ్చు, ఇక్కడ కూర్చోవచ్చు. హస్త నిక్షేపణ అంటే ఏంటిది? చేతులు పెట్టి ఏం చేయడం? ఓకే, డాడీ మన బర్త్డే విష్ చేసారు మీరు అందరూ? మన వాట్సాప్ ఎందుకు వాడుతున్నారంటే తెలుసుకోలేదు కదా. హ్యాపీ బర్త్డే డాడీ. ఓకే, సరే, హస్త నిక్షేపణ చెప్పండి. చేతులు పెట్టినప్పుడు ఏం చేద్దో కొన్ని చెప్తాను మీకు. ఒక వ్యక్తి అనారోగ్యం ఉన్నారనుకోండి, నువ్వు చేతినప్పుడు ఏం పొందుకుంటారు? స్వస్థ పొందుకుంటారు. సరే, ఇప్పుడు అపోస్తల కార్యం 13వ అధ్యాయంలో చూసాం అనుకోండి, మీరు చదివితే అర్థమవుతుంది. అక్కడ ఎంత అపోస్తల 19 చదివారు మీరు? అది చదివి ఈజీగా అర్థమవుతుంది. అక్కడ వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉపవాసం ఉంటూ ప్రభుకి పరిచయం చేస్తున్నప్పుడు ఎంతో ఉపవాసం ఉంటారండి. ఇది ఎన్నో రోజు ఉపవాసంలో మంది? 14th డేనా? కమాన్, ఇంకెన్ని రోజులు ఉన్నాయి? 7 days. ఇంకా 7 రోజులు ఉపవాసం చేస్తున్నాం మనం. మార్నింగ్ 6 నుండి ఈవినింగ్ 6 వరకు. అన్నం తినద్దు, నీళ్ళు తాగండి, జ్యూస్ తాగకుండా బ్యాచ్ ఉన్నారు, మరి అది మీ మీద ప్రభుకి డిపెండ్ అయి ఉంటుంది. జ్యూస్ తాగమన్నాం సరే అనేసి ఇక పొద్దున మధ్యాహ్నం సాయంత్రం పేపర్ తాగేసారు అనుకోండి, ఉపవాసం ప్రయోజనం ఉండదు. కొంతమంది మాకు తెలుసుకొని ఏం చేసింటే ఫాస్టింగ్ అనేసి తిని మానేసి ఆ రైస్ మొత్తం మిక్సీలో వేసి మిక్సీ కూడా తిని తాగేసారు. హలో, చేద్దాం, ఉపవాసం చేద్దాం. సరే, అనారోగ్యం ఉంటే నువ్వు చేతులు పెడితే ఏమవుతారు? స్వస్థ పొందుతారా? నెక్స్ట్, ఇదే కాకుండా మన హస్త నిక్షేపణ దేనికోసం చేస్తామంటే బైబిల్ గ్రంథం అంటుంది, ఒకరోజు అంట శిష్యులు కోపడిపోతున్నారంట పిల్లల మీద. గుర్తుందా ఆ సన్నివేశం? పిల్లలందరూ చర్చలు ఎలా ఉంటారు? అలా చేస్తే తల్లిదండ్రులు ఏం చేస్తారు? అలా చేస్తే అనాలి. అదే ప్రభుత్వాలకు వస్తుంటే కూడా ఏమన్నా ఆయన దగ్గరికి వెళ్తానండి, పెద్దోడు గొప్పోడు, నువ్వు వెళ్ళకో, ఆయన పరిశుద్ధుడు, నువ్వు పుట్టిందిలే పాపి. హలో అంటే మీరు దేని దగ్గరకు వస్తున్నారు చెప్పండి? శరీరము రక్తం అని చెప్పండి, బ్రెడ్ అండ్ వైన్ అని చెప్పండి. హలో, మీకు అర్థమవుతుంది నేను చెప్పేది ఏంటో? యేసు ప్రభు దగ్గర పిల్లలు వస్తామంటే శిష్యులు అన్నారంట. మేమంటే ఆయన డిసైపుల్స్, ఆయన వెంబడిస్తున్నావు, నువ్వెందుకు వస్తున్నావు? నేను ఒక విషయం చెప్తున్నా, ఇక్కడ అర్థం చేసుకోండి. పిల్లలు ప్రభు బల దగ్గర వస్తున్నప్పుడు కోపడుతున్నావేమో, ప్రభు నేను కోపడతాను. హలో, అర్థమవుతుంది విషయం?
I have said something which must make sense to you. సో ప్రభువారు వెంటనే కోపపడిది ఎవరి మీద? పిల్లల మీద కాదు. ఎవరి మీద? చెర్రీలు పంపించిన అనుకుంటా దమ్మా రమ్మా అని వచ్చున్నాను తర్వాత రావాలి. చలో pray in the Holy Ghost for 10 seconds. చెర్రీ ఇట్లా తర్వాత తీస్తారు ప్రైజ్ లార్డ్. అదే హోల్లో అమర రామ అప్పుడు వాక్యం కంటిన్యూ చేస్తాము. హస్త నిక్షేప నెక్స్ట్ ఏంటిది? మృతుల పునరుద్ధానం అంటే చనిపోయిన ఏమవుతారంట? ఆ నిరీక్ష మనం కలిగి ఉన్నామండి. ప్రైజ్ లార్డ్. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాము. నిత్యమైన తీర్పు, ఎటర్నల్ జడ్జ్మెంట్. అది ఎప్పుడు? ఎవరికి ఎటర్నల్ జడ్జ్మెంట్ ఎవరికి ఇస్తారు? హలో కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ పునాది మరణ వేయక క్రీస్తును గూర్చిన మూల ఉపదేశము మాని సంపూర్ణ మగుటకు సాగిపోదుము. ప్రైజ్ లార్డ్. నేను కూడా చెప్పాను, అనారోగ్యం ఉన్న వారిని స్వస్థపరచడానికి మనం హస్త నిక్షేపం చేస్తాము. రెండోది మనుషులను బ్లెస్ చేయడానికి హస్త నిక్షేపం వాడతాము. అంటే బ్లెస్ చేసేటప్పుడు మనం ముందు మాటనే వెళ్ళాలి, లేకపోతే నువ్వు చేతులు పెట్టిన తర్వాత మాట పలకాలి. ప్రైజ్ లార్డ్. ఎవరికి అర్థమైనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటున్నాను, మీరందరూ ఆశీర్వదింపబడుదురు గాక అని నేను చేస్తే చేయనేస్తాను, లేకపోతే చేసి నువ్వు ఆశీర్వదింపబడుదురు గాక. ప్రైజ్ లార్డ్. మూడవది మనం హస్త నిక్షేపం ఎప్పుడు చేస్తామంటే అపోస్తుల కార్యం. ఒకసారి అపోస్తుల 13 వెళ్ళిపో. అపోస్తుల 13 మొదటి 3 వచనాలు. ఓకే చదువు 1 2 3. అంత్యోకయలో ఉన్న ఓకే సంఘంలో బర్నబా నీగేరు అనబడిన సిమియోను కురేనీయుడైన లూకియా చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మన యేసు పౌలు అను సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. నెక్స్ట్ వారు ప్రభువును సేవించుచు ఏం చేస్తారట? వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను చెప్పండి సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. ఓకే ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ? అని పరిశుద్ధ ఎలా మాట్లాడుతున్నారు? గిఫ్ట్స్ ఆఫ్ ది స్పిరిట్ అంటే ఒకరు ప్రవచనాత్మకంగా మాటలు పలుకుతూ అన్నమాట. సో డాడీ ఉండరా ప్రత్యేక పరచండి మాటలు చెప్పండి. ఎవరు చెప్పారు? పరిశుద్ధాత్మ చెప్పారు. నెక్స్ట్ వర్డ్స్. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద ఏముంచారట? చెప్పండి. చేతులు చెప్పండి. ఇప్పుడు దేనికోసం చేతులు ఉంచుతున్నారు? అంటే అనారోగ్యం వల్ల చేతులు ఉంచుతున్నారా? దేనికోసం పని చేద్దాం. వారి మీద చేతుల నుంచి వారిని పంపిరి. ఎవరు పంపారు? సంఘం పంపించింది. చెప్పండి. సంఘం పంపించింది చెప్పండి. సంఘం అని చెప్పండి. అంటే పరిశుద్ధాత్ముడు ఏమంటే వీరిని సపరేట్ చేయండి, నా కొరకు నేను ఎన్నుకున్నాను, వీరిని పంపించండి అన్నప్పుడు వీరేం చేశారు? పంపించారు. చెప్పండి. వారు పంపించండి చెప్పండి. చూపిస్తాను. నెక్స్ట్ కంటిన్యూ. కాబట్టి మీరు పరిశుద్ధాత్మ చేత ఎవరి చేత పైన వస్తే ఏముంది? ఒకసారి పైన వస్తే కదా మళ్ళీ అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులు వచ్చి వారిని పంపిణీ. ఎవరు పంపారు? సంఘం పంపించింది, సంఘస్థులు పంపించారు. నెక్స్ట్ వర్స్.
కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారే. ఈ 2 డిఫరెంట్ మీనింగ్ చూస్తున్నారా? ప్రైజ్ ది లార్డ్. ఒకళ్ళు ఇక్కడేమో పరిశుద్ధాత్ముడు నేను పంపించా అంటున్నారు, ఇక్కడేమో సంఘం పంపించింది అంటారు. మరి ఎవరు రైట్? నువ్వు పలుకుతున్నప్పుడు వేసుకో వింటున్నారండి, నువ్వు పలుకుతున్నప్పుడు వేసుకో మాట్లాడుతున్నారండి, నువ్వు తాగుతున్నప్పుడు వేసుకో తాగుతున్నారండి, నువ్వు పంపిస్తున్నప్పుడు ప్రభు పంపిస్తున్నారండి. అంటే నీకు యేసు ప్రభువుకి డిఫరెన్స్ ఏం లేదు అక్కడ. ప్రభు ఏ విధంగా ఇతరులు పంపిస్తారంటే నీ ద్వారా పంపిస్తారు. హల్లెలూయా. నువ్వు పంపిస్తున్నావు. ఎవరు పంపిస్తున్నారు? ప్రైజ్ ది లార్డ్. ఓకే, అందరి నుంచి ఉందన్నమాట. ప్రార్థన చేద్దాం. నువ్వు రాకపోతే ఏం చేస్తా? ఓకే, పాస్టర్ ప్రార్థన చేద్దాం. Let's pray in the spirit. Rabahase kele bono shiva barada. O libahase kele bono shiva barada. O namahase kele. Andaru bhasha 30 seconds 1 minute ప్రార్థన చేద్దామండి. Thank you Father Lord. Libahase bono shiva bahase kele bono. ప్రభువా, రాప్సడీస్ వండర్స్ నిమిత్తము మనకు కృతజ్ఞత అర్పణలు సమర్పించవలసిన కోరుచున్నాను. Yes, hallelujah. Sir, మీ యొక్క అర్పణలు మీకు ప్రార్థిస్తున్నాను. Thank you Father Lord. Ahana mandi shiba asoku brother bandi. తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు నామమున నీ యొక్క పిల్లలైనా నిన్ను ఘనపరచడానికి వారి విత్తనాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. వారి జీవితంలోనైనా ఆ విత్తనం ద్వారా వీరి ఆశీర్వాదమును వారు అనుభవించారు కాక, ఆ విత్తనం బ్లెస్ చేయబడం కాక, మల్టిప్లై చేయబడం కాక ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఓకే, యాజ్ వి స్టిల్ స్టాండింగ్, ఇది ఏ మంత్ అండి? ఈ మంత్ ఆఫ్ కార్డిస్ కదా. నెక్స్ట్ మంత్ ఏంటో తెలుసు మీ అందరికి? అక్టోబర్ ఇస్ ద మంత్ ఆఫ్ హీలింగ్ స్ట్రీమ్స్ లైవ్ హీలింగ్ సర్వీసెస్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో నేను డేట్స్ చెప్తున్నాను, అందరు నోట్ చేసుకోండి. అక్టోబర్ 24, 25, 26. Hallelujah. So we have healing streams live healing services with Pastor Chris. Hallelujah. So 24, 25, 26. మనం ఈ రోజు నుండే మన హీలింగ్ స్ట్రీమ్స్ నిమిత్తము మనం పని చేస్తున్నాము. సో ఎవరు చెప్తారండి? సో ఇలా అందరూ కూర్చుందామండి. బ్రదర్ జాన్ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఆర్ ద 4 P's for healing streams. Yes. You could take the mic. You just put it. Praise the Lord. Hallelujah. Hallelujah. సో మనకి అందరికీ తెలుసండి, మొదటిది ఏంటి? ప్రార్థన. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో మనం ఏం చేయాలన్నా, బయటికి సువార్త ప్రకటించాలన్నా, దేవుడి గురించి ఇవ్వాలన్నా, సంఘంలో అనేక మంది రావాలన్నా, అనేక మంది రక్షింపబడాలన్నా, మొదటిగా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఎలా చేయాలి అంటే, మనందరూ తెలుసు, సాయిగారు మాట చెప్పారు ఏంటంటే, మన మోకాళ్ళు నేలని తాకాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అలా ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. సో మొదటి ఏంటి? ప్రార్థన. సో మనం హీలింగ్ స్ట్రీమ్స్ నిమిత్తం అధికంగా ప్రార్థన చేయాలి. అధికంగా అంటే చాలా ఎక్కువ ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో రెండోది ఏంటండి? సో మనం ఏం చేయాలి అంటే, రెండోది ఏంటి అంటే పార్ట్నర్షిప్ అని. అంటే ఈ యొక్క హీలింగ్ స్ట్రీమ్స్ నిమిత్తం మనం అధికంగా ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు అయ్యగారు ఇప్పుడు ప్రెసెంట్ మన చర్చ్ నుంచి మనం హాస్పిటల్స్కి వెళ్తాము, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాము. అక్కడ ఉన్న వాళ్ళు లాస్ట్ టైం చాలా మంది స్వస్థపరచబడ్డారు. చాలా చాలా గొప్ప గొప్ప కార్యాలు మనం చూసాం లాస్ట్ టైం. ఈసారి దానికంటే అధికమైన కార్యాలు మనం చూస్తాం ఖచ్చితంగా. సో చూడాలంటే ఇప్పుడు నేను ఉన్న పరంగా సికింద్రాబాద్ వెళ్ళాలి, ఎగురుకుంటూ వెళ్ళిపోతాను ఏమైనా. హల్లెలూయా. అర్థమవుతుందా?
ఎగురుకుంటే వెళ్ళను కదా, వెళ్తాను, ఖచ్చితంగా వెళ్తాము. కానీ సో దానికి చార్జెస్ ఆటోకి వెళ్తాను లేదా ట్రైన్కి వెళ్తాను. సో వెళ్ళాలంటే ట్రైన్కి నేను ఉత్తిగా నేను వెళ్ళాను కదండి. ఆటోలు మా రిలేటివ్స్ కాదు కదా మనం తీసుకెళ్ళి. హలో. సో దానికంటూ మనకు కొంచెం ఖర్చు అవుతుంది. సో సంఘముగా మనం హీలింగ్స్ నిమిత్తం మనం ఇవ్వాలి. ప్రైజ్ లార్డ్. సో రెండోది ఏంటి? పార్ట్నర్షిప్. ప్రైజ్ లార్డ్. పార్ట్నర్షిప్, సంఘంగా మనం హీలింగ్స్ నిమిత్తం ఇవ్వాలి. అండ్ మూడోది ఏంటంటే సో ప్రిపేరింగ్ ప్లేసెస్, అంటే హీలింగ్స్ టీమ్స్ నిమిత్తం మనం స్థలాన్ని సిద్ధపరచాలి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఎటువంటి స్థలాలు సిద్ధపరచాలండి? క్రూసేడ్స్ జరగాలి. హల్లెలూయా. హీలింగ్ క్రూసేడ్స్ జరగాలి. అంటే మనం అంటే నాకు గుడారాలు అనేసి అంటారు కదా, అంటే మొత్తం ఒక ప్లేస్ మొత్తం హీలింగ్ సీన్స్ మాత్రమే జరగాలి. సో అటువంటి స్థలాలు మనం సిద్ధపరచాలని మనం సిద్ధపరుస్తాం ఏస్తున్నాంలో. హల్లెలూయా. సో సో ఇవన్నీ చేయాలి అంటే ముందు మనం ఒకటి చేయాలి, ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఈ కిందున్న 3 పీస్ మనం చేయాలంటే పైన మొదటి పీ ఫస్ట్ మనం చేయాలి. హల్లెలూయా. అంటే ప్రార్థన చేయాలి ఎక్కువ. ప్రైజ్ లార్డ్. సో అనేకమైన స్థలాలు మన గృహాలు కానీ, మనకు తెలిసిన మన చుట్టాలు కానీ, హాస్పిటల్స్ కానీ, మనకు తెలిసిన ప్లేసెస్ ఏవైనా, అది స్కూల్ అయినా పర్లేదు, కాలేజ్ అయినా పర్లేదు, ఏదైనా సరే మనకు తెలిసిందైతే దాని నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. అక్కడ హీలింగ్ సీన్స్ జరగాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సో నాలుగోది ఏంటంటే ఫైనల్గా పబ్లిసిటీ. సో దీని గురించి మనం బయటికి వెళ్ళి చెప్పాలి. మన సంఘంలో అనేక మంది, నేను కానీ, బ్రదర్ ప్రేమ్ కానీ, జాన్సన్ కానీ, చాలా మంది యవనస్తులు అందరూ ప్రతి ఒక్కరు వెళ్ళి మేమందరం హీలింగ్స్ గురించి మేము చెప్తాము. ఇంకా చాలా మంది ఉన్నారు మన మధ్యలో, చాలా మంది వాళ్ళ పని చేసే స్థలాలు వాళ్ళు చెప్తా ఉన్నారు చాలా మందికి. సో వాళ్ళ నిమిత్తం మనం ప్రార్థన చేస్తాము. సో మనం వెళ్ళని చోట మన యొక్క ప్రార్థన ఇంకా మన యొక్క విత్తనం వెళ్తుందండి. హల్లెలూయా. మనం వెళ్ళకపోతున్నాం మేము పరిస్థితుల వల్ల, కానీ నీ యొక్క ప్రార్థన మరియు నీ యొక్క విత్తనం వెళ్తుంది ఖచ్చితంగా. హల్లెలూయా. అందుకే మనం ప్రార్థించాలి, అందుకే మనం హీలింగ్స్ నిమిత్తం ఇవ్వాలి. ప్రైజ్ లార్డ్. సో టకటక మొదటి చెప్పాడు నాకు ప్రేయర్. సో ప్రార్థన. హల్లెలూయా. ప్రార్థన, అధికంగా ప్రార్థన చేయాలి. అధికంగా ఎంత ప్రార్థన చేస్తే అంత బలంగా సువార్త అనేది వెళ్తుంది, అంత బలంగా స్వస్థత అనేది వెళ్తుంది. ఎందుకంటే హీలింగ్ టీమ్స్ అంటే ఒక వరద వలె స్వస్థత అనేది వెళ్ళాలి. వరద వలె వెళ్ళాలి అనేసి అంటే తుఫాన్ ఫస్ట్ ఇంట్లో మొదలవ్వాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చిన్న తుఫాన్ పెద్దగా స్టార్ట్ అవుతుంది, చిన్నగా స్టార్ట్ అవుతుంది. సో చిన్న ప్రార్థన పెద్ద తుఫాన్గా మారుతుంది. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. సో అలా మనం ప్రార్థన చేయాలి. సో రెండోది ఏంటంటే సో నేను ఇందాక ఏం చెప్పాను, మనకు వెళ్ళడానికి అవ్వదేమో, కానీ నీ యొక్క విత్తనం వెళ్తుంది ఖచ్చితంగా. హల్లెలూయా. నీ యొక్క విత్తనం స్వస్థపరచబడుతుంది. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. సో మనం హీలింగ్స్ అధికంగా ఇవ్వాలి. అండ్ మూడోది ఏంటంటే సో మనం స్థలాన్ని సిద్ధపరచాలి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. మన చుట్టాలైనా ఎవరైనా సరే అనారోగ్యంగా ఉంటే మాత్రం నువ్వు దాని నుంచి బయటకు వచ్చేస్తావు, ఏం లేదు పార్టిసిపేట్ చేయండి అన్నట్టుగా వాళ్ళకి మనం చెప్పాలి. సో ఆ యొక్క స్థలాలు మనం సిద్ధపరచాలి, ప్రార్థన చేయండి. అండ్ నాలుగోదిగా సో మనం ఎక్కువగా దాని గురించి చెప్పాలి. ఈ సిమ్స్ అంటే ఏంటి, చాలా మంది అడుగుతూ ఉంటారు ఏం చేస్తారు అక్కడ అదేదని. సో వాళ్ళకి చెప్పేలా మనం ఉండాలి, మనం చెప్పాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. అర్థమైందండి అందరికీ అర్థమైందా? చేద్దామా మరి? బలంగా చేద్దామా? చిన్న తుఫాన్లో పెద్ద తుఫాన్ చేద్దామా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. థాంక్యూ పాస్టర్ సార్ ఫర్ ది ఆపర్చునిటీ. Yes, hallelujah. Praise the Lord. Say, month of October is the month of healing streams, live healing services with Pastor Priest. Hallelujah. So few announcements అంటే దాని తర్వాత మనం ముగింపు ప్రార్థన చేసుకుందాము. హల్లెలూయా. సో ప్రతిరోజు ఉదయకాలమున మనము 5:30 గంటలకు మనం ప్రార్థన చేస్తున్నాము మన యొక్క ఎస్టీమ్ పాస్టర్ గ్రూప్ పాస్టర్ గారితో. సో అందరూ పార్టిసిపేట్ చేయవలసిన కోరుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. మార్నింగ్ 5:30 నుంచి 6 వరకు ఎవరు అన్మిట్ చేసి ప్రార్థన చేయగలుగుతారు? హలో
లిటరలీ వీక్ ఒక రోజు మాత్రమే నేను సిస్టర్ గ్లోరీని చూశాను.